ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 4వ వారము 3వ రోజు. హోషేయ 4వ అధ్యాయము 17 నుండి 19 వచనములు. రహస్యమైన బయలులను ఆరాధించుట. ఎఫ్రాయిము క్షీణించిన విధమును ఈ దినము ధ్యానించబోవుచున్నాము. తన తలమీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. హెషేయ 7:9. మనం వర్ధిల్లనప్పుడు క్షీణత కలుగుతుంది. మనకు నెరసిన వెంట్రుకలు రావటాన్ని బట్టి మనకు సంభవించిన క్షీణతను మన స్నేహితులు చూడగలరుగాని మనము చూచుకోలేము. అతడు తగ్గిపోవుచున్నాడని వారి హృదయాల్లో వారు అనుకొంటారుగాని మనకు మాత్రం అలా అనిపించదు. ఆ క్షీణతను గమనించకుండా ముందుకు సాగుతూనే ఉంటాము. క్షీణత యొక్క దశలను ఈ వచనము వివరిస్తుంది. ఒకప్పుడు ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగింది. అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకున్నాడు. కాని ఇప్పుడు బయలు దేవతను బట్టి అపరాధియే నాశనమొందెను. హెషేయ 13:1. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు మనుష్యులు భయపడ్డారు. సత్యం మాట్లాడినప్పుడు వినే మనుష్యులకు కొంతవరకు భయం కలుగుతుంది. సత్యం, నిజాలను అనుసరించేవారు నైతికంగా బలవంతులే ఉంటారు, ఆత్మీయంగానూ ఉపయోగకరంగా ఉంటారు. అయితే ఇప్పుడు అతనిలో సూక్ష్మమైన మార్పు వచ్చింది. అతను అంతరంగములో ఏదో ఒక బయలు దేవతకు మోకాళ్లునుతాడు. సత్యం వదిలివేయటాన్ని బట్టి అతనిలో వచ్చిన ఈ సూక్ష్మమైన మార్పు సంఘానికి అతడిని దేవుడుగా ప్రకటించింది. గర్వం హృదయములో చోటు చేసుకుంటే స్వార్థమే దేవుడవుతుంది. ఇచ్ఛలు పరిపాలిస్తుంటాయి. వాటిని వెల్లడి చేయనంతగా మనలను స్వాధీనపరుచుకుంటాయి. లేక ధనాశ ప్రవేశించి దేవుని నుండి వేరుచేస్తుంది. చర్చికి వెళ్తూనే అన్య విగ్రహములకు కూడా మొక్కే ఒక విద్యార్థిని ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించినప్పుడు ఇలా బదులిచ్చాడు. పరీక్షల సమయం ఆసన్నమవుతుంది కాబట్టి సహాయానికి దేవుళ్లందరూ రావాలని. ఆదివారం దేవుని ఇష్ట చేయిచూ మిగిలిన రోజుల్లో స్వచిత్తం చేసుకుంటున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఆ విద్యార్థి 2 మార్గాలననుసరించు వానిలా ఉన్నాడు. అంతరంగములో బయలు దేవత ఎఫ్రాయిమును మరణమునకు నడిపిస్తున్నది. ఎఫ్రాయిముకు ఈ విషయం అర్థం కావటం లేదు. స్వార్థపరుడై దేవుణ్ణి విసర్జించి నరకానికి సమీపిస్తున్నాడు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.